హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా తాడేపల్లిగూడెంలో మోటార్ ఫైనాన్స్ కంపెనీల ఆగడాలు పెచ్చు మీరుతున్నాయంటూ మనం గతంలో కూడా ఒక కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది. అయితే తాడేపల్లిగూడెంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ప్రజల రక్తాన్ని జలగల్లా పీడిస్తున్న ఈ ఫైనాన్స్ కంపెనీలు ఈ మధ్యతరగతి ప్రజలు, దిగువ తరగతి ప్రజలను టార్గెట్ గా చేసుకొని ఫైనాన్స్ కంపెనీల పేరుతో వడ్డీలు వేస్తూ ఓడీల పేరుతో కనీసం వీళ్ళ వేసే ఓడీలు కూడా పేపర్ మీద వేసి ఇవ్వమంటే కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మరీ విపరీతంగా పెరుగుతున్న ఈ ఫైనాన్స్ కంపెనీల కల్చర్ ప్రకారం ఏదైతే ఆర్బీఐ నోటీసుల ప్రకారం ఆటో కన్సల్టెన్సీల పేరుతో ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయా, నిజంగా ఫైనాన్స్ కంపెనీలే ఇన్ని రిజిస్టర్డ్ అయి ఉన్నాయా? దాదాపు 40 నుంచి 50 కంపెనీలు ఈ రోజు కొత్తగా ఏదైతే ఎస్విఆర్ సర్కిల్ నుంచి కొత్త రోడ్లో వెలిసిన కొత్త ఫైనాన్స్ కంపెనీలు కావచ్చు, లేదంటే గతంలో ఉన్నట్టుగా ఇటు వన్ టౌన్ లో తాలూకా ఆఫీస్ సెంటర్ నుంచి ఇంచుమించుగా ఓవర్ బ్రిడ్జ్ డౌన్ నుంచి కూడా బస్ స్టాండ్ దాటిన తర్వాత కూడా ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. అలాగే కాలవతలు కూడా ఏదో టూ టౌన్ లో ఉన్నాయో ఫైనాన్స్ కంపెనీలు, కొన్ని ఫైనాన్స్ కంపెనీలు కూడా అక్కడ కూడా ఉన్నాయి. అయితే గతంలో తాడేపల్లిగూడెం రోడ్ల మండలానికి సంబంధించిన ఒక వ్యక్తి వెహికల్ గురించి మనం చెప్పడం జరిగింది. అదే వ్యక్తి తాడేపల్లిగూడెం చెందిన వీల్ స్మార్ట్ పేరుతో ఉన్న పద్మ పూజిత ఫైనాన్స్ లో గత 4 సంవత్సరాలుగా కంటిన్యూషన్ గా కస్టమర్ గా ఉన్నారు. అయితే 4 సంవత్సరాల నుంచి దాదాపు 3 లక్షల రూపాయలు చెల్లించారని కూడా చెప్తున్నారు. ఫైనాన్స్ కంపెనీలో ఏదైతే వెహికల్ తీసుకున్నారో ₹1,00,000 వెహికల్ ని మళ్ళీ రీఫైనాన్స్ చేస్తూ కూడా ఈ 4 సంవత్సరాల నుంచి కూడా తన పేరు మీదే బండి లేదని తెలిసేటప్పటికీ ఆ కస్టమర్ అవాక్కైన పరిస్థితి. బండి అమ్ముకుందామని వెళ్తే 4 సంవత్సరాల క్రితమే ₹2,500 ట్రాన్స్ఫర్ ఛార్జీల పేరుతో వసూలు చేసిన సదరు పద్మ పూజిత వీల్ స్మార్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న పద్మ పూజిత ఫైనాన్స్ కంపెనీ ఏదైతే ఉందో, ఈ ఫైనాన్స్ కంపెనీ 4 సంవత్సరాల పాటు ఆ బండిని వేరే వ్యక్తి పేరు మీద ఉన్న బండిని కనీసం తంబ్ వేయించి రిజిస్ట్రేషన్ కూడా మార్చకుండా ఈ రోజు బండి అమ్ముకుందామని కస్టమర్ వెళ్తే ఆ బండి ఎవరు కొనే పరిస్థితి లేక రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించడం అయితే జరిగింది. పోలీసులను సైతం కళ్ళుగప్పి తిరుగుతున్న ఈ ఫైనాన్స్ కంపెనీల భాగవతం పైన మన స్టోరీ ప్రసారం చేస్తాం. ఖచ్చితంగా అయితే బాధితుడిని అయితే వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాడేపల్లిగూడెం పద్మ పూజిత ఫైనాన్స్ ఏదైతే వీల్ స్మార్ట్ పేరుతో పద్మ పూజిత ఫైనాన్స్ రన్ అవుతుందో, దాంట్లో గత 4 సంవత్సరాల క్రితం పల్సర్ వెహికల్ తీసుకున్న మురళి మాతో ఉన్నారు. ఆయన జరిగిన అన్యాయం ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందండి? నేను తాడేపల్లిగూడెంలో పద్మ పూజిత ఫైనాన్స్ లో 2021లో బైక్ తీసుకున్నాను, పల్సర్ బైక్. అది 5 సంవత్సరాలు బట్టి 5,500 చిల్లర చొప్పున 5 సంవత్సరాలు బట్టి నేను 60 నెలలు బట్టి ఈఎంఐ కడుతున్నానండి. కాకపోతే అది మొన్న నేను బండి బౌల్డ్ అయిపోయింది కదా, వేరే బండి తీసుకుందాం అని చెప్పేసి నేను షోరూమ్కి వెళ్తే అసలు నీ పేరునే ఈ బండి లేదని చెప్పేసి వాళ్ళ బండి తీసుకుని నన్ను బయటకు పంపించారండి. అది ఏం జరిగిందని నేను ఆలోచిస్తే అది 2021 నుంచి కూడా గత శ్రీనివాసరావు ఉన్న పేరు మీద కనకదుర్గ ఫైనాన్స్ నోటింగ్ మీద ఉందండి. పద్మభూషిత సంబంధించిన వ్యక్తులు కానీ పద్మభూషిత సంస్థ సంబంధించింది కానీ లేదండి. అడిగినందుకు ఆ బండి కూడా తీసుకుని నేను మీకు వాయిదా పెండింగ్ ఉందని చెప్పేసి ఆఫ్ చేశానండి. మీ మీద ఏమన్నా దౌర్జన్యంగా ప్రవర్తించారు? దౌర్జన్యం అంటే ఇష్టమైన మాట్లాడండి, సీరియస్ అవ్వడం, ఒక రకంగా దాన్ని మాట్లాడితే కొడుతున్నట్టు ఉందంటారు. ఇంకా నేను అవన్నీ తట్టుకోలేక అలాంటి బాధ్యతలు చాలా మంది ఉన్నారు. నేను కూడా 2-3 బళ్ళు ఇప్పించున్నానండి ఆల్రెడీ ఆ ఫైనాన్స్ లో. వాళ్ళందరూ కూడా ఇదే పరిస్థితి, నోటింగ్ అవ్వట్లేదు, వాళ్ళ పేరు ట్రాన్స్ఫర్ కావట్లేదు. ఫైనాన్స్ లో మాత్రం రీఫైనాన్స్ ఎన్నైనా చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇంచుమించు ₹3,50,000 కట్టానండి. అసలు ఇంకా 30,000 చూపిస్తున్నారు, 30,000 ఓడి చూపిస్తున్నారు. అంటే 3,80,000 3,70,000 అవుతుందండి. పల్సర్ ఖరీదే ₹1,30,000 కొత్త బండి. దీని గురించి నేను చేయగలిగిన కంప్లైంట్ పెట్టానండి. నేను చీటింగ్ చేశానండి. నాకు బండి ఫైనాన్స్ డబ్బులు కూడా తీసుకున్నారండి. ₹2,500 డబ్బులు తీసుకుని 60 నెలల క్రితం నీ పేరు ట్రాన్స్ఫర్ అయిపోద్దని ట్రాన్స్ఫర్ చేయకుండా గతంలో ఎవరున్నారు మెయింటెనెన్స్ వాళ్ళు అడగండి, వెళ్ళండి అడుగుతారు అని చెప్తున్నారండి. అది బాధితుడు చెబుతున్న మాట. అయితే ఇక్కడ 60 నెలలు గడుస్తున్న ఏదైతే ₹2,500 ట్రాన్స్ఫర్ కోసం కట్టించుకున్న ఫైనాన్స్ సంస్థ అసలు బండి తన పేరు మీద లేదనే తెలిసినసరికి ఆయనకి 5 సంవత్సరాలు టైం పట్టింది. ఆయనే ఇంకొక వాళ్ళ స్నేహితులు కావచ్చు, బంధువులకు ఇంకొక 2-3 వెహికల్స్ ఇప్పించారని వాళ్ళకు కూడా నోటింగ్ అవ్వకపోవడంతో వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియని
పరిస్థితి ఉందని చెప్పి పోలీసులను ఆశ్రయించడం జరిగిందని కూడా చెప్తున్నారు. అయితే ఆటో కన్సల్టెన్సీల పేరుతోటి వీళ్ళు ఫైనాన్స్ కంపెనీలు ఓపెన్ చేసి అనాథరైజ్డ్ గా ఫైనాన్స్ కంపెనీలు నడుపుతున్నారా, ఇక్కడ ఉన్న 50 నుంచి 60 షాపులకు ఖచ్చితంగా ఫైనాన్స్ నోటింగ్ ఉందా, ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారమే ఈ ఫైనాన్స్ కంపెనీలు నడుస్తున్నాయా లేదా అనే విషయం మాత్రం ఖచ్చితంగా తేలాల్సి ఉంది. దీనికి సంబంధించిన సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మోసాలకు పాల్పడే సంస్థలను మనుగడ లేకుండా చేయకపోతే అమాయకులు మోసపోయే పరిస్థితి నెలకొంది. ₹1,00,000 విలువ చేసే బండికి దాదాపు 3.5 లక్షల రూపాయలు చెల్లించిన ఇంకా 30,000 అదనంగా 30,000 ఓడీలు అంటూ కూడా చెల్లించాలని అంటూ దౌర్జన్యానికి పాల్పడడం లాంటివి చేస్తున్న పద్మ పూజిత ఫైనాన్స్ లాంటి ఫైనాన్స్ కంపెనీల ఆగడాలను అధికారులు అడ్డుకోవాలి. ఈ ఏదైతే ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయో బాధితులు ఇప్పటికే రచ్చా మీడియాకి లైన్ కడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి బాధితుడికి న్యాయం చేసేలాగా రచ్చా మీడియాలో కథనాలను ప్రసారం చేస్తాం. అలాగే ఈ ఫైనాన్స్ కంపెనీలు మొదట ఏదైతే బండి కొనుగోలు చేసేటప్పుడు నోటింగ్ అంటూ 10% ఏదైతే ఉందో, ఆ తర్వాత ఏదైతే డాక్యుమెంటేషన్ ఛార్జెస్ 10% తో పాటు నోటింగ్ 2,500 కట్టించుకుంటున్నారో ఈ అన్ని వివరాలతో పాటు రోజుకు వీళ్ళ వేసే వడ్డీ మీరు కానీ ఒక 5,000 కట్టాలంటే 1000కి ₹100 అంటూ కూడా వీళ్ళు వేసే వడ్డీ 120% చేరుకుందంటే వీళ్ళ దౌర్జన్యం ఆగడాలు ఎలా ఉన్నాయో మీరు తెలుసుకోవచ్చు. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.